మీరు నమ్మరు, ఈ ఊర్లో ఎటు చూసినా మీకు ట్విన్సే కనిపిస్తారు. కేరళలోని మల్లప్పురం డిస్ట్రిక్ట్ లో ఉన్న కొద్దిని అనే విలేజ్ లో లిటరల్లీ మీకు ఎటు చూసిన ట్విన్సే కనిపిస్తారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ ఊరిని విలేజ్ ఆఫ్ ట్విన్స్ అని కూడా పిలుస్తారు. అండ్ ఆల్సో విలేజ్ కి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఉంది. అండ్ యు నో వాట్, ఇక్కడ ట్విన్ బర్త్ రేట్స్ నార్మల్ కంటే చాలా ఎక్కువగా ఉంటాయి. అప్రాక్సిమేట్లీ ఒక 1000 మెంబర్స్ లో 40 to 45 మెంబర్స్ ట్విన్సే ఉంటారు. ఇక్కడ షాక్ అయ్యే విషయం ఏంటంటే ఇది ఇండియన్ బర్త్ యావరేజెస్ కంటే 5 to 6 టైమ్స్ ఎక్కువ. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం 400 to 450 ప్లస్ ట్విన్ పేర్స్ ఇక్కడ బతుకుతున్నారు. అండ్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 500 ప్లస్ అని కూడా చెప్తారు. ఈ షాకింగ్ ఇన్సిడెంట్ 1949 నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ విలేజ్ లో పుట్టిన అమ్మాయిలు వేరే ప్లేస్ కి మ్యారేజ్ చేసుకుని వెళ్ళిన ఆ తర్వాత వాళ్ళు కూడా ట్విన్స్ కే బర్త్ ఇస్తున్నారు. అసలు దీని వెనకాల ఉన్న మిస్టరీ ఏంటి ఇది ఫైండ్ అవుట్ చేయడానికి విలేజ్ మీద DNA టెస్ట్, సాయిల్ శాంపుల్స్, వాటర్ అనాలిసిస్ ఇలా చాలా టెస్ట్లు చేశారు. అండ్ ఇన్ఫాక్ట్ UK, జర్మనీ లాంటి ఫారెన్ సైంటిస్టులు కూడా వచ్చి విలేజ్ ని అనాలిసిస్ చేశారు. బట్ దే ఫైండ్ నథింగ్. స్టిల్ ఇప్పటికి 2026 వరకు కూడా ఎందుకు ఈ విలేజ్ లో ఉన్న ట్విన్స్ ఇంత ఫ్రీక్వెంట్ గా పుడుతున్నారు అనే దానికి స్టిల్ ఇట్ ఈస్ ఎ మిస్టరీ. ఈ విలేజ్ మీద కొన్ని థియరీస్ అయితే ఉన్నాయి. జెనెటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, ఫుడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, ఎయిర్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, ఇలా చాలా థియరీస్ అయితే ఉన్నాయి. కానీ వేటికి ప్రూఫ్స్ అయితే లేవు. సేమ్ ఇలాంటి ఇన్సిడెంట్ వరల్డ్ లో ఎక్కడ రిపీట్ అవ్వలేదంటే అయింది. నైజీరియా ఉన్న ఇగ్బో ట్విన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. అక్కడ డైరెక్ట్ మెయిన్ రీజన్ ఉంది, డైట్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయి పుడుతున్నారని. అండ్ బ్రెజిల్ లో ఉన్న క్యానిడియో అనే ప్లేస్ లో కూడా జెనెటిక్ వల్ల పుడుతున్నారని మెయిన్ రీజన్ ఉంది. కానీ ఈ విలేజ్ లో ఎందుకు ఇలా పుడుతున్నారనే దానికి ఎలాంటి సైంటిఫిక్ రీజన్స్ అయితే లేవు. లిటరల్లీ విలేజ్ లో ఏ పబ్లిక్ గ్యాదరింగ్ కి వెళ్ళినా, ఏ స్కూల్ కి వెళ్ళినా మీకు 60 to 70% ట్విన్సే కనిపిస్తారు. సో ఫైనల్ గా ఎందుకు ఈ విలేజ్ లో ఇలా పుడుతున్నారనే దానికి అక్కడ లోకల్ దేవుడి బ్లెస్సింగ్స్ అని చెప్తారు. అండ్ ఈ విలేజ్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇది బ్లెస్సింగా లేదా ఇంకేమైనా సైంటిఫిక్ రీజన్స్ వల్ల ఇలా జరుగుతుందా? ఈ వీడియోని మీ ట్విన్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.